ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా రేపు టీటీడీ వారు నిర్వహిస్తున్న కుమారధార తీర్థ ముక్కోటికి సంబంధించి అండ్ అలాగే శ్రీవారి అభిషేకం సేవ టికెట్ పొందాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఒక టికెట్ కాస్ట్ ఎంత మందిని అలో చేస్తారు, ఇంకా ఒకే భక్తుడు ఒక నెలలో ఎన్నిసార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, 2026 న్యూ రూల్స్ ఏంటి, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 1వ తేదీ ఆదివారం రోజున 83,112 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 30,054 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,49,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ మార్చి 3వ తేదీ అనగా రేపు చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు. సో రేపు ఆలయాన్ని మూసివేస్తున్నారు కాబట్టి ఈ రోజు రేపు అంటే మార్చి 2, 3 తేదీలకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేశారు. ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ తో పాటుగా ఆర్జిత సేవలు 300 రూపీస్ దర్శనాలు, సీనియర్ సిటిజన్ దర్శనాలు, బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు, ఆఫ్లైన్ లో ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళ 300 రూపీస్ దర్శనాలు, ఇంకా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు, ఇలా ఈ దర్శనాలు అన్నింటినీ కూడా రేపు అనగా మార్చి 3వ తేదీకి టీటీడీ వారు రద్దు చేశారు. కేవలం రేపటికి సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన ఈ 3 రకాల ఆర్జిత సేవలకి ఎవరైతే ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు ఆ భక్తులు కావచ్చు, అంగప్రేక్షణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కావచ్చు, యథా ప్రకారం మీరు ఈ రోజు రాత్రికి తిరుమలకి చేరుకొని రేపు తెల్లవారుజామున ఈ సేవల్లో పాల్గొనవచ్చు. అంటే రేపు ఉదయం 9 గంటల వరకు భక్తులకి స్వామివారి దర్శనం కల్పిస్తారు. కాబట్టి సుప్రభాతం, తోమాల, అర్చన, అంగప్రేక్షణం సేవ టికెట్స్ అనేవి రేపటికి సంబంధించి టీటీడీ వారు ఆల్రెడీ ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ భక్తులు ఆ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. కాబట్టి మీరు యథా ప్రకారం రేపు తెల్లవారుజామున ఆ సేవల్లో పాల్గొనవచ్చు. రేపు ఉదయం 9 గంటలకు ఆలయం మూసివేస్తే రాత్రి 7:30 తిరిగి ఆలయం తలుపులు అనేవి తెరుస్తారు. 7:30 ఆలయం తలుపులు తెరిచాక ఆలయ శుద్ధి, పుణ్యావహచనం ఈ కార్యక్రమాలంతా కూడా అయ్యాక రాత్రి 8:30 నుంచి తిరిగి భక్తుల్ని స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అంటే రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. అండ్ అలాగే చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని ఎంతసేపు అయితే మూసి ఉంచుతారు అంత సమయం పాటు భక్తులకి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉండదు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కావచ్చు, మాధవ నిలయంలో ఉన్న అన్నప్రసాద కేంద్రం కావచ్చు, ఇలా పలు ప్రదేశాల్లో అన్నప్రసాద కేంద్రాలన్నీ కూడా టీటీడీ వారు క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు రేపు అన్నప్రసాదాలకు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఉదయం 9 గంటల లోపే సుమారుగా 40,000 పులిహోర ప్యాకెట్లను రాంబగిచ్చ బస్టాండు, సిఆర్ ఆఫీస్
ఆఫీసు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఇలా పలు ప్రదేశాల్లో భక్తులకి అందిస్తున్నారు. అండ్ అలాగే మార్చి 3వ తేదీ అనగా రేపు కుమారధార తీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. ఈ తీర్థానికి వెళ్లే భక్తుల్ని కేవలం రేపు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుందండి. ఎవరైతే ఈ తీర్థానికి వెళ్ళాలి అనుకుంటారో ఆ భక్తులు తప్పనిసరిగా ఈ సమయంలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ తీర్థానికి వెళ్లే భక్తులకి కూడా కేవలం ఉదయం 9 గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ అనేది ఉంటుంది. ఉదయం 9 గంటల తరువాత అన్నప్రసాదం అనేది అందుబాటులో ఉండదు. ఎందుకంటే గ్రహణం కారణంగా ఈ అన్నప్రసాదాన్ని కూడా టీటీడీ వారు రద్దు చేస్తారండి. అయితే ఈ తీర్థానికి వెళ్ళాలి అనుకునే భక్తులు ముందుగా ఎక్కడ ఎటువంటి టికెట్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు. గోగర్భం డ్యామ్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్సులు అనేవి అందుబాటులో ఉంటాయి. మీరు ఆర్టీసీ బస్ ఎక్కి పాప వినాశనం డ్యామ్ వరకు చేరుకొని పాప వినాశనం డ్యామ్ మీదుగా శేషాచల కొండల్లోకి ఈ తీర్థానికి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లల్ని, 50 సంవత్సరాల పైబడిన పెద్దవారిని ఈ తీర్థానికి అలో చేయరు. అండ్ అలాగే గుండె సంబంధిత సమస్యలు, ఊబకాయం, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి వారిని కూడా ఈ తీర్థానికి అలో చేయరండి. ఇక నెక్స్ట్ కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది తిరుమల స్వామి వారి అభిషేకం సేవా టికెట్స్ ని మేము ఎలా పొందాలి అని అడుగుతున్నారు. ఈ అభిషేకం సేవా టికెట్స్ అనేవి కోవిడ్ కు ముందే అంటే కరోనాకు ముందే డీడీ విధానంలో 2050 సంవత్సరం వరకు ఆన్లైన్ లో కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అంటే ఆన్లైన్ లో అభిషేకం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో లేవండి. అభిషేకం సేవా టికెట్స్ ని పొందాలి అనుకునే భక్తులకు ఉన్న మార్గం తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపు. తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అక్కడ మీరు ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి శుక్రవారం రోజు స్వామి వారికి అభిషేకం సేవ నిర్వహిస్తారు కాబట్టి ఆ ముందు రోజు అనగా ప్రతి గురువారం రోజున 1 టికెట్ నుండి 5 టికెట్స్ వరకు ఈ అభిషేకం సేవా టికెట్స్ అందుబాటులో ఉంటాయి. సో ప్రతి గురువారం రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఈ కౌంటర్స్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపులో అభిషేకం సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి సంబంధించి ఆఫ్లైన్ లక్కిడిపు రిజల్ట్ ని సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల మధ్యలో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక మీరు సెలెక్ట్ అయ్యారా, సెలెక్ట్ కాలేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వచ్చాయి అనుకోండి, ఆ మెసేజ్ లోనే ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని ఆ టికెట్ ద్వారా ఆ మరుసటి రోజు అంటే శుక్రవారం రోజు స్వామివారి అభిషేకం సేవలో పాల్గొనవచ్చు. ఒకవేళ మీరు ఆ పే లింక్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడం తెలియదు అంటే సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి 8 లేదా 8 గంటల 30 నిమిషాల లోపు చేరుకొని ఆ కౌంటర్స్ వద్ద అమౌంట్ పే చేసి ఆ కౌంటర్ దగ్గర టికెట్ ని ప్రింట్ తీసుకొని మరుసటి రోజు సేవలో పాల్గొనవచ్చు. ఒకవేళ మీరు ఆ గురువారం రోజు అభిషేకం సేవకి సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో మళ్ళీ వచ్చే గురువారం రోజున ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్క మొబైల్ నెంబర్ తో ఒకరికి లేదా ఇద్దరికి ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక అభిషేకం సేవా టికెట్ కాస్ట్ 750 రూపాయలు ఉంటుంది. మీరు ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇద్దరు కన్నా సెలెక్ట్ అయితే ఒక్కొక్కరికి 700 రూపాయలు చొప్పున ఇద్దరికి 1500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇదండి ప్రస్తుతం తిరుమల స్వామి వారి అభిషేకం సేవా టికెట్స్ ని పొందాలి అనుకునే భక్తులు తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుని సెలెక్ట్ అయితే ఆ సేవలో పాల్గొనవచ్చు. ఆఫ్లైన్ లక్కిడిపే కాకుండా రికమెండేషన్ లెటర్స్ ద్వారా కూడా ఈ సేవా టికెట్స్ అనేవి పొందవచ్చు. అయితే అభిషేకం సేవకి రికమెండేషన్ లెటర్స్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అంటే హైలీ ప్రొఫైల్ అంటే దేవాదాయ శాఖ మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్స్ ఇలా హైలీ ప్రొఫైల్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ని మాత్రమే ఈ అభిషేకం సేవకి యాక్సెప్ట్ చేస్తారు. రికమెండేషన్ లెటర్స్ ద్వారా అభిషేకం సేవలో పాల్గొనాలి అంటే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 2500 రూపాయలు ఉంటుంది. ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొనాలి అంటే ఒక్కొక్కరికి 2500 రూపాయలు చొప్పున ఇద్దరికి 5000 రూపాయలు పే చేసి రికమెండేషన్ లెటర్స్ ద్వారా అభిషేకం సేవలో పాల్గొనవచ్చు. ఇక నెక్స్ట్ మరికొంత మంది భక్తులు అడుగుతున్నది ఒక భక్తుడు ఒకే నెలలో ఎన్నిసార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, 2026 న్యూ గైడ్ లైన్స్ ఏంటి అని అడుగుతున్నారు. మీరు సేమ్ దర్శనం టికెట్ తో రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటేనే ఈ టైం గ్యాప్ అనేది ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపీస్ టికెట్ తో ఒకసారి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ 300 రూపీస్ టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఆర్జిత సేవల ద్వారా దర్శనం చేసుకోవాలి అంటే 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. లేదు ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని దర్శనం చేసుకుంటే మళ్ళీ ఆ టోకన్స్ తీసుకొని దర్శనం చేసుకోవడానికి 30 రోజులు అంటే 1 మంత్ గ్యాప్ అనేది ఉండాలి. అంటే సేమ్ దర్శనం టికెట్
తో రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవడానికి టైం రిస్ట్రిక్షన్ అనేది ఉంది. సేమ్ దర్శనం టికెట్ కాకుండా డిఫరెంట్ అంటే వేరు వేరు దర్శనం టికెట్ తో ఒకే భక్తుడు ఒకే నెలలో 10 లేదా 12 సార్లైనా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల ద్వారా ఒక దర్శనం, వర్చువల్ సేవల ద్వారా ఒక దర్శనం, అంగప్రేక్షణం సేవా టికెట్ ద్వారా ఒక దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా ఒక దర్శనం, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్ తో ఒక దర్శనం, 300 రూపీస్ దర్శనం టికెట్ తో ఒక దర్శనం, ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ తో ఒక దర్శనం, రికమెండేషన్ లెటర్స్ ద్వారా 300 రూపీస్ దర్శనం అండ్ బ్రేక్ దర్శనం, అండ్ అలాగే తిరుమలలో అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ద్వారా ఒక దర్శనం, ఎటువంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లి స్వామివారి ధర్మ దర్శనం, ఇలా డిఫరెంట్ అంటే వేరు వేరు దర్శనం టికెట్స్ ద్వారా ఒకే భక్తుడు ఒకే నెలలో 10 లేదా 12 సార్లు అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ సేమ్ దర్శనం టికెట్ తో మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా టైం గ్యాప్ అనేది ఉండాలి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.